ఇప్పుడు సుమారుగా నేను అనుకోవటం మీరు ఈ ఫీల్డ్లోకి వచ్చిన 20 ఇయర్స్ అయి ఉంటుంది అనుకుంటున్నాను. అదే 60 ఇయర్స్ అయి ఉంటుందండి మీరు అంటే వైద్య వృత్తి స్టార్ట్ చేసి. నేను వైద్య వృత్తి 55 ఏళ్ళు అయిందండి. 55 ఏళ్ళు. ఈ 55లో వింతలో విడ్డూరాలు విశేషాలు ఏమైనా ఉంటే చెప్పండి సార్ ఏమన్నా. అంటే రకరకాల ఎన్నో కేసులు చూసుంటారు కదా, చూడగానే మీకు నవ్వొచ్చే కానీ వింత కానీ. ఎందుకంటే నేను కొన్ని చాలా పేపర్లు చూస్తుంటాను, మీరు పర్సనల్గా మేము వింటాం కానీ మీరు చూసుంటారు. చాలా వస్తాయి రోజు. మరి ఏదో ఒకటి రెండు పేషెంట్స్ ఏంటంటే ఏమంటారండి, అంటే పేర్లు మనం చెప్పొద్దు కానీ జనరల్గా అలా ఆ వింతలో విడ్డూరాల విశేషాలు. మెయిన్గా ఏంటంటే ఈ మోడర్న్ ఏజ్లో ఈ డిజిటల్ యుగంలో జరుగుతుందంటే మగవాళ్ళు చాలామంది పెళ్ళి అయిపోతుంది 3 ఏళ్ళ 4 ఏళ్ళ వాళ్ళ డిజైర్ ఉండట్లేదు, ఉండదు, కోరిక ఉండదు, సెక్స్ కోరిక. ఎందుకంటే మైండ్ టోటల్లీ ప్రీ ఆక్యుపైడ్ విత్ వాళ్ళ వర్క్తో ఉంటున్నారు. దాంతో వీళ్ళ కాలం ఫీల్ గుడ్ హార్మోన్స్ ఇది ఇవ్వట్లేదు. అంతే వీళ్ళు అలా పడిన పెళ్ళి అమ్మాయి కూడా చెప్పదు. విచిత్రం ఏంటంటే పెళ్ళి అయిపోతుంది 3 ఏళ్ళు 4 5 ఏళ్ళు అవుతుంది 7 ఏళ్ళు అవుతుంది ఇలాంటి ఉన్నారు. 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళ అసలు చెప్పరు. పైగా అమ్మడు ఏంటమ్మా నీకు పిల్లలు కడుపు రాలేదంటే మేము ప్లాన్ చేసుకోలేదు, ఇంకా ప్లాన్ చేసుకోలేదు. ఓడి ఒకటి ఉంది, ప్లాన్ చేసుకోలేదు, ఇంకా ప్లాన్ చేసుకోలేదు అంటారు. మాకు అంతా సెటిల్ అవ్వలేదు, మాకు ఇంకా సెటిల్ అవ్వలేదు అంతా అని చెప్తున్నారు. కానీ ఎవడు కలవడం లేదు అసలు. కానీ అంటే వాళ్ళ ఆ కోరిక లేకపోతే లైఫ్లో ముఖ్యంగా ఏంటంటే వర్క్ ప్రెషర్ వల్ల సెక్స్ ఇలాంటి కేసులు చాలా సెక్స్ పరంగా చాలా ఉంటున్నాయి. ఇంకా ఇదివరకు అంటే కొత్తగా చదువుతాయంటే పెళ్లి చేసుకుంటే వాడు హోమోసెక్షువల్ అవుతాడు. వాడు పెళ్లి చేసుకుంటాడు, వాడు పెళ్లి చేసి అమ్మా నాన్న కాదని లేడు, పెళ్లి చేసుకుంటాడు. వాడు అసలు అమ్మాయితో ఉండడు, వాడు హోమోసెక్స్. వాడు ఫ్రెండ్స్ వాడు ఏం చేస్తాడు, వాళ్ళ ఫ్రెండ్ వస్తాడు, ఫ్రెండ్ ఇద్దరు గబ్బులు పెళ్ళం చేతి మాత్రం ఆయన కాఫీలు టీలు టిఫిన్లు తెప్పించుకుని సర్వ్ చేస్తాడు. దానికి చిరాకు పుడుతుంది. ఆ మొగుడు ఎంత ఫ్రెండ్ వచ్చినా ఇంత. అలాగే అమ్మాయిలు కూడా లెస్బియన్స్గా ఉంటున్నారు. లెస్బియన్స్ అంటే స్వలింగ సంపర్కం, వాళ్ళు అంతే మొగుడు పక్కన వేసి వాళ్ళు అలా ఉంటున్నారు. ఈ రంగం చాలా ఎక్కువ ఇలాంటివి ఉంటాయి. అలాగే ఇప్పుడు ఎక్కువగా ట్రాన్స్జెండర్స్కి కొంతమంది ట్రాన్స్జెండర్స్కి పూర్వకాలం చెప్పేవాడు కాదు. ఇప్పుడు నేను అమ్మాయిగా మారాలనుకుంటున్నాను, సెక్స్ ఏం చేసుకోవాలనుకుంటున్నాను, వెంటనే మా రిలేటివ్ వచ్చాయి. మీరు వెరైటీ అంటే సెక్స్ పరంగా వచ్చి చెప్పాలంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అండ్ ట్రాన్స్జెండర్స్, హోమోసెక్షువాలిటీ, లెస్బియన్స్, ట్రాన్స్జెండర్స్ ఇవన్నీ పూర్వకాలం కంటే ఇప్పుడు చాలా బయటపడతాయి. ఇక చాలా ఎక్కువ బయటపడతారు. ఎందుకంటే ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ప్రకారం చట్టం ప్రకారం కూడా రక్షణ ఉంది. అంచేత వాళ్ళు యాక్చువల్గా సహజీవనం ఒకటి ఎక్కువైపోయింది. ఇప్పుడు మధ్యకాలంలో సహజీవనం లివింగ్ టుగెదర్ ఎక్కువైపోయింది, బాగా ఎక్కువ. మంచిదే, ఓకే కాదే. వాళ్ళు దేనికోసం ఇక పెళ్లి పెళ్లి కలిసి పెళ్లి చేసుకునేమో విడాకులు పుచ్చుకుంటేనేంటి, కలిసి ఉంటే కాదంటే మన ఇద్దరు కలిసి లేదని విడిపోవడం. హాయ్ స్వేచ్ఛగా మనిషికి బందికాన మాత్రం ఉండకూడదు అరంగా. అంటే ప్రత్యేకమైన కేసులు అంటే ఇంకా వేరే వండర్స్ అని చెప్పలేం. కానీ ఇలాంటివి మాత్రం జీవితంలో పెళ్లి చేసుకుంటారు కానీ వాళ్ళు అనుబంధాలు లేకుండా ఉండడం అనేది ఎక్కువ ఉంటుంది. అది మాత్రం కరెక్ట్. రీసెంట్ నేను చూశాను అంటే కొన్ని కంట్రీస్లో అంటే వాళ్ళు ఏం చేశారంటే హైదరాబాద్ వచ్చారన్నమాట. ఎందుకు వచ్చారంటే ఇది ఇన్ఫెక్షన్ వచ్చి పురుషాంగం అది పోయింది, దాన్ని వీళ్ళు మొలిపించారు, చేతులకి ఏదో పెట్టి చేస్తారు. చేతిలోంచి సెక్స్ చేంజ్ కింద మగవాడు అందుకు ట్రాన్స్జెండర్స్ ఉన్నారు, ఆడవాళ్ళు మగవాడి కింద మారాలంటున్నారు. వాళ్ళకి ఏం చేస్తారు, మగవాడి కింద వాళ్ళు పురుషాంగం కావాలంటే తీసుకెళ్ళి గ్రాఫ్ట్ చేస్తారు. మధ్యలో తీసుకెళ్ళి అక్కడ పురుషాలు దాంట్లో మామూలుగా 2 పెట్టేసేసి రాడ్స్ పెట్టేసి దాన్ని పురుషాలు చేస్తారు. ఇప్పుడు మగవాళ్ళకి కూడా ఇంపార్టెన్స్ ఉన్న చోట రాడ్స్ పెడుతున్నారు. అవే రాడ్స్ పెట్టేసేసి ఈ కండం తీసుకెళ్ళి పెడతాయి. ఇక్కడ ఈ కండం తీసుకెళ్ళి పెట్టి గ్రాఫ్ట్ చేస్తారు. ఇలా పెట్టేస్తే కొంతకాలం అంటుకుపోతుంది. అప్పుడు ఇది కట్ చేసేస్తారు, దీన్ని కట్ చేసి సెపరేట్ చేస్తారు. పురుషాంగం వాళ్ళు సెక్స్ చేస్తారు, అదంతా చేయగలరు చేస్తారు. కానీ వీర్యం పడదు ఏమవుతుంది, కానీ అక్కడ ఏం సెన్సేషన్ ఏమి ఉండదు. కానీ సైకిల్ మైండ్ వేస్తారు అంతాను. అంటే మనసులో ఒక రకం తృప్తిని మగవాళ్ళలాగానే చేస్తున్నాను, సెక్స్ ఏం చెప్పి కదా వాళ్ళ మైండ్ సెట్ అనేది మగవాళ్ళగా ఉంటుంది. అంటే సెక్స్ చేసే సాటిస్ఫాక్షన్ అవుతారు వాళ్ళు. అలాగే మగవాళ్ళు ట్రాన్స్జెండర్ ఉన్నారు, వాళ్ళు ఆడవాళ్ళగా మారిపోతున్నారు. వాళ్ళు బీజాలు స్కోటం తీయించేసుకుంటారు, పిన్నిస్ తీయించేసుకుంటారు, చివరికి ఆర్టిఫిషియల్ విజయాన్ని పెట్టించుకుంటారు. ఆడవాళ్ళగానే సెక్స్ చేస్తున్నారు. వాళ్ళకి అక్కడ నర్వ్స్ ఉండవు, కానీ సైకలాజికల్గా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, చక్కని సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సెక్స్ చేంజ్ ఆపరేషన్ మనకి ముంబైలో, కలకట్టాలో, ఢిల్లీలో ఈ సెక్స్ చేంజ్ ఆపరేషన్ లీగలే.
మనకు అంతా అయితే దానికంతా ముందు అబ్జర్వేషన్ పెట్టడం చేయడం అన్నీ ఉంటాయి. ఒక లీగల్గా రాయించుకుంటారు, ఒక అడ్వకేట్స్ ఉంటారు, ఇవన్నీ ఉంటాయి అక్కడ. అంత లీగల్ చాలా చేయకుండా ఎన్నో జరిగిపోతాం కూడా, ఇల్లీగల్గా ఎన్నో జరిగిపోతున్నాయి. కానీ లీగల్గా కూడా చేయొచ్చు. లీగల్ చట్టబద్ధంగా సెక్స్ చేంజ్ ఆపరేషన్ చేయొచ్చు. ప్రాసెస్ మొత్తం లీగల్ ప్రొసీజర్ చాలా ఉంది, అవన్నీ చాలా ఉన్నాయి చేస్తారు. అయితే కొంతమంది చెస్ట్ గురించి లేడీస్ ఆపరేషన్ చేయించుకుంటారు అంటారు, అది మంచిదా చెడ్డదా అంటారు? మంచిదే, చెడ్డది ఎందుకు అవుతుంది? అది ప్లాస్టిక్ సర్జరీ ఏం చేస్తారంటే ఏం లేదు, ఇక్కడ మనకి మజిల్ ఉంటుంది, ఇక్కడ పెక్టోరస్ మేజర్ అని, దీని కింద సిలికాన్ ప్యాడ్స్ పెడతారు, పెడితే పైకి వచ్చేసి చక్కగా కనబడుతుంది. ఎంత చేయగల సైజు. ఇప్పుడు పాప్ సింగర్స్ ఉంటారు, ఇంత ఉంటాయి వాళ్ళకి, అవన్నీ సర్జరీ చేయించడమే. అంత అకౌంట్ వాడు చాలా రేరు. వాళ్ళని పాప్ సింగర్స్ అని వాళ్ళు సర్జరీ చేయించి పెట్టుకుంటారు, ఎంతగా ఇంత పైకి పుడుచుకుని వస్తుంటాయి వెలుగులు, ఆ బబుల్స్ లాగా. అవి వచ్చింది ప్యాస్టేజ్ చేయించుకుని పెట్టుకుంటారు. ఇక్కడ అందుకని మీకు ఏ సైజు కావాలని అడుగుతారు సిలికాన్ ప్యాడ్స్. ఆ సైజు బట్టి వీళ్ళు ఏది ఇష్టపడితే ఆ సైజు చేసి పెడతారు. ఇది చాలా ఈజీ. వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, సెక్స్లో మామూలుగా ఎంజాయ్ చేస్తారు, పిల్లలు పుడితే పాలు పోవచ్చు, పాలు కూడా వస్తాయి, ఏం పోవు. ఎందుకంటే మధ్యలో కింద పెడతారు అని పైకి వచ్చేస్తే అంత మామూలుగా ఉంటుంది. ఏం తేడా షేప్ చక్కగా బ్రెస్ట్ చేయించుకోవచ్చు చక్కగా. ఇప్పుడు రోజుల్లో 1,00,000 అంతలో అయిపోతున్నాయి. చేయించుకుని పట్టణాలు శుభ్రం చేయించుకుంటున్నారు, చాలా సినిమా స్టార్స్ చేయించుకుంటున్నారు చాలామంది. మామూలుగా రొటీన్ అయిపోయింది అది. ఆగ్మెంటేషన్ ఆఫ్ బ్రెస్ట్ సైన్ అంటాం సర్జరీస్ అది చేస్తున్నారు. ఇప్పుడు శృంగారపరంగా సీనియర్ సిటిజన్లు ఏమైనా జాగ్రత్తలు తీసుకోమంటారా, లేకపోతే ఎలా పాల్గొమంటారు? ఏమైనా ఐడియాస్ ఏమైనా ఇవ్వగలరా ఆరోగ్యకరంగా వాళ్ళు ఉండాలంటే? శృంగారపరంగా ఉండాలంటే మెయిన్గా సిటిజన్ అది సీనియర్ సిటిజన్ ఉండాలంటే ప్రధానంగా వాళ్ళ ఆరోగ్యం బాగుండాలండి. ఆరోగ్యం అంటే చాలా ఏముంటుంది, డయాబెటీస్ ఉంటుంది, హైపర్ టెన్షన్ ఉంటుంది, బీపీ ఉంటుంది, కొలెస్ట్రాల్ ఉంటుంది, థైరాయిడ్ ఉంటుంది, హార్మోన్స్ తగ్గిపోతాయి. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు షుగర్ని పూర్తి మొదటి కంట్రోల్ పెట్టుకోవాలి. షుగర్ని కంట్రోల్ పెట్టుకోవాలంటే వాళ్ళకి మెయిన్గా కావాలంటే ఎక్సర్సైజ్ చాలా కావాలి. మనకి మామూలుగా 40 ఏళ్ళు 50 ఏళ్ళు అంత వచ్చేదాన్ని ఏమంటారంటే ఇన్సులిన్ రెసిస్టెంట్ డయాబెటీస్ అంటాం, టైప్ 2 డయాబెటీస్. టైప్ 2 డయాబెటీస్ అంటే ఇన్సులిన్ అనేది రెసిస్టెన్స్ ఉంటుంది, వాళ్ళు ఇన్సులిన్ ప్రొడక్షన్లే తగ్గుతుంది, కానీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ డయాబెటీస్ అవుతుందన్నమాట. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఎక్సర్సైజ్ చేస్తే ఆ ఇన్సులిన్ ప్రొడక్షన్ వస్తుంది, రెసిస్టెన్స్ తగ్గుతుంది. అంటే ఎక్సర్సైజ్ చేయాలి తప్పకుండా. రెండోది మందులు సక్రమంగా వాడాలి. డైట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మంచి బాగా నిద్రపోవాలి, రాత్రి నిద్రపోవాలి, మనసు ప్రశాంతంగా ఉండాలి. రోజు ఇలా చేస్తే వాళ్ళు అంచేది ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి, వ్యాయామం చేయాలి, నిద్ర కావాలి, మనసు ప్రశాంతంగా ఉండాలి, మంచి అలవాట్లు కలిగి ఉండాలి. స్మోకింగ్ డ్రింకింగ్ లేకుండా ఉండాలి. ఉంటే తగ్గని ఉంటారు. సీనియర్ సిటిజన్ చెప్పేది అది. అంచేది వాళ్ళు చేయాల్సి అంటే ఆహార సూత్రాలు, బంగారు సూత్రాలు అంటారు, 5 బంగారు సూత్రాలు, 5 బంగారు పంచశీలలాగా శీలం గురించి చెప్పాలి. పంచశీల అంచేత ఎవరిది ఇలా పాటిస్తారో వాళ్ళు సెక్స్లో బాగానే ఉంటారు. ఆ పంచశీల ఒకసారి చెప్పండి సార్, ఏంటో అవి? ఫస్ట్ థింగ్ మంచి ఆహారం, బ్యాలెన్స్ డైట్. మంచి ఆహారం అంటే రోజు పాలు, గుడ్లు, పప్పు, పండ్లు తీసుకోవాలండి. పండ్లు చాలా మంచిదండి. పండ్లు తీసుకోవాలి, పాలు తాగాలి, గుడ్డు తినాలి. ఈ 3 మాత్రం తప్పకుండా మంచి. గుడ్డు సమతుల ఆహారం. పప్పులు తినాలి, రకరకాల పప్పులు, ప్రోటీన్స్ వస్తాయి. ఎగ్ కూడా ప్రోటీన్, కానీ పప్పులు అనేది ఇది ఆహారం. రెండోది వ్యాయామం తప్పకుండా మనవ చేయాలి. దాని యోగా అంటే అంత ఎక్సర్సైజ్, బాడీ అంతా ముందుగా మొత్తం అన్ని రకాలుగా స్ట్రెచ్ ఎక్సర్సైజ్. మనం ఏమంటే స్ట్రెచ్ ఎక్సర్సైజ్ అంటాం. అది నడు నొప్పి లేకుండా బ్లడ్ సర్క్యులేట్ చాలా బాగుంటుంది. బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేయాలి, లంగ్స్ బాగా యాక్టివ్ చక్కగా ఉంటుంది, ఆరోగ్యం చక్కగా ఉంటుంది. యోగా చేయాలి. అంచేత ఆహారం, వ్యాయామం ఇప్పుడు 2 అయ్యాయి పంచసూత్రాల్లో. ఇక 3వది మంచి అలవాట్లు. స్మోకింగ్ లాంటివి, పాన్ పార్కు, జర్దా, గుట్కా లాంటివి, డ్రింక్ లాంటివి వాడకూడదు. సిగరెట్, ఆల్కహాల్ మానేయాలి. 4వది నిద్ర మాత్రం వెరీ ఇంపార్టెంట్. 8 అవర్స్ నిద్ర ఉండాలి. 8 అవర్స్ మాత్రం ఉండాలి, తప్పకుండా ఉండాలి. 8 అవర్స్. సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా మినిమం 8 అవర్స్ ఉండి తీరాలంతే. తర్వాత మానసిక ప్రశాంతత. ఓకే, మానసిక ప్రశాంతత. మనసు ఊరికి అన్ని విషయాలు పట్టించుకోవడం అవసరం. పెద్దలు ఊరి పనిపాటి చాలా పట్టించుకుంటారు, పనిపాటు ఉండదు వాళ్ళకి. అంచేత అన్ని విషయాలు అలాగే కావాలి. అల్లుడి విషయం, కోడల విషయం అన్నీ కాదు, కొడుకు అన్నింటిలో తలదూరుస్తారు వాళ్ళు. అన్నింటిలో తలదూరుస్తారు, అనవసరం తలదూరుస్తారు వాళ్ళు.
ప్రతి దానికి కూరగాయలమ్మ కూరగాయలు కొని వచ్చి ఆ ఇల్లాలు కూరగాయలు కొని ఉంటే ఈ మీద బేరం పడుతుంటే వీడు దూరతాడు మధ్యలో. ఏంటి అవసరం ఏంటి అనవసరం, కానీ అంతే పని పాట లేకుండా చేయడం అవన్నీ లేకుండా చక్కగా ప్రశాంతంగా మనసు పెట్టుకుని రీడింగ్ హ్యాబిట్ పెట్టుకుని చదువుకుని ఈ టీవీలు చూడడం కాదు, రీడింగ్ మంచి పుస్తకాలు చదవడం పెట్టుకుంటే వాడు చక్కగా మనసు చాలా బాగుంటుంది. మానసిక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యం మనకి. ఆ మానసిక ఆరోగ్యం మంచి మంచి పుస్తకాలు చదవడం ఎవరికి ఒక్కడికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. అది ఏదైనా చేయడం ఇంట్రెస్ట్, ఆ ఇంట్రెస్ట్ ప్రకారం పుస్తకాలు చదవడం నేర్చుకుంది. ఈ రీడింగ్ హ్యాబిట్ పూర్తిగా పోయింది. పనికిరాని టీవీ సీరియల్స్ చూస్తూ కూర్చోవడం తప్ప వాళ్ళు సరి అనట్లేదు. అంటే మంచి రీడింగ్ హ్యాబిట్ ఉంటే మనకు మేధస్సు పెరుగుతుంది, మనకు ఇంకా యాక్టివ్గా ఉంటాం.